ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి సోషల్ స్టడీస్లో ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు విశ్లేషిస్తూ ఉన్నాము. ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. 90% ఇంచుమించు 100% ఒక్కోసారి ఇవే ప్రశ్నలు వస్తున్నాయి ఎగ్జామ్లో. కాబట్టి ఇంతకు ముందు ఎగ్జామ్స్లో అవి రుజువైనవి. కాబట్టి ఈ ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఈ మోడల్ పేపర్ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఈ ఆన్సర్లన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూడండి, ఇది 3వ మోడల్ పేపర్, ఇంగ్లీష్ వర్షను. ఇందులో ఫస్ట్ 12 ప్రశ్నలు 12 మార్కులకి ఇవ్వడం జరుగుద్ది. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్. నెక్స్ట్ 2, విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్. కాటన్కి అంటే కాటన్ పత్తి పంటకి సరైనటువంటి నేల ఏది. గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్. రెన్యూవబుల్ రిసోర్స్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ ఏ రా మెటీరియల్. ఈ కింది వాటిలో ఏది బాక్సైట్ని రా మెటీరియల్గా వాడుద్ది? స్టీలా, పేపరా, సిమెంటా, అల్యూమినియం. నెక్స్ట్, చూస్ ద హార్డ్ వన్ అవుట్. భిన్నమైంది ఏది వీటిలో? మాజిని, కబూర్, బిస్మార్క్, గారిబాల్డ్. వీళ్ళలో భిన్నమైన వాళ్ళు ఎవరు? ఎక్స్పాండ్ ఐబిఆర్డి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్, ఇక్కడ చూడండి, ఐబిఆర్డిని విస్తరించండి అన్నాడు. నెక్స్ట్ 6వది, జర్మనీ, యాక్సిస్ పవర్. బ్రిటన్ పవర్ ఏంటి? నెక్స్ట్, వాట్ ఈజ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏమిటి? నెక్స్ట్ 8వ ప్రశ్న ఏంటి? డాష్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ భాషా ప్రాతిపదికన సృష్టించబడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడిగాడు. నెక్స్ట్, వాట్ ఈజ్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే ఏమిటి? నెక్స్ట్ 10, ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్ ఈజ్ కాల్డ్. చూడండి, ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్ ఈజ్ కాల్డ్. ఒక్క దేశంలో కంటే అనేక దేశాల్లో ఒక వస్తువు ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం? మోనోపోలీ అంటాం. షో ఆన్ ఏ బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్లో ఏం చూపించాలంటున్నాడు? చూడండి, ఎంప్లాయ్మెంట్ గురించి చూపించాలి. ప్రైమరీ సెక్టార్ 44%, సెకండరీ సెక్టార్ 25%, టెర్షియరీ సెక్టర్ 31%. నెక్స్ట్ 12వ ప్రశ్న, నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. మెక్సికో, యుఎస్ఏ, చైనా, ఇండియా. ఈస్టర్న్ మోస్ట్ కంట్రీస్. ఓకే, ఈస్టర్న్ మోస్ట్ కంట్రీస్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. ఈ లిస్ట్లో ఈస్టర్న్ మోస్ట్ కంట్రీస్ ఏంటో మనం పేర్కోమని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్షన్ 2. ఇందులో మీకు తెలుసు 8 మార్కుల ప్రశ్నలు 2 ఇస్తా. ఎందుకు వస్తుంది ఇస్తాడు 2 మార్కులు సెక్షన్ 2లో. 13వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ 14, వాట్ ఆర్ ద అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యొక్క ప్రాధాన్యం ఏంటి? నెక్స్ట్, వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. నెక్స్ట్, అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. మ్యాప్ ఇచ్చాడు, మ్యాప్ని చూసుకోండి ఒకసారి. యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఇది సౌత్ ఆఫ్రికా మ్యాప్ ఇచ్చాడు. ఇవి అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఇక్కడేమో పోర్చుగీసు, ఈస్ట్ ఆఫ్రికా, మడగాస్కర్. తర్వాత ఇక్కడేమున్నాయి? రెడ్ సీ ఉంది, అలాగే ఎరిత్రియా, ఫ్రెంచి, సోమాలియా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంది, స్పానిష్ మొరాకో, స్పానిష్ డియోరియో, పోర్ట్ గినియా, సియరా లియోన్, ఐవరీ కోస్టు, గోల్డ్ కోస్టు, టోగో, నైజీరియా ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఈ పిక్చర్ కింద, నేమ్ ద ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ పేరేంటి అన్నాడు. మడగాస్కర్ ఉంది అక్కడ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా ఏ ప్రపంచాన్ని ఊహించలేము అని చెప్పాడు. కామెంట్ చేయమంటాడు దానికి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, విత్ ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్ ఏది అన్నాడు. ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ ఏది అని చెప్పాడు. ఇది మెడిటరేనియన్. చూడండి, గమనించండి, మడగాస్కర్. నెక్స్ట్ 2వ ప్రశ్న, 16వ ప్రశ్న ఏంటి? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా అసలు ప్రపంచాన్ని ఊహించలేమని చెప్పేసి అంటున్నాడు. కామెంట్ చేయమంటున్నాడు దాన్ని.
మేక్ ఏ టేబుల్ దట్ షోస్ సెంట్రల్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్. మేక్ ఏ టేబుల్ దట్ షోస్ సెంట్రల్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్. అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలను తెలియజేస్తూ ఒక టేబుల్ గీయమని చెప్పేసి అడుగుతున్నాడు. మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే. అంటే ఈరోజు మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి వాటి గురించి రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్కమ్ కంటే ఇతర ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో డబ్బు కంటే ఇతర ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి, అవేంటో వాటి ప్రాధాన్యం ఏంటో రాయండి అన్నాడు. నెక్స్ట్, వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బై ఏ కన్స్యూమర్ బిఫోర్ పర్చేసింగ్ ఏ ప్రొడక్ట్. ఒక వస్తువు కొనేటప్పుడు వినియోగదారుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది అడుగుతున్నాడు. నెక్స్ట్ సెక్షన్ 3లో 8 క్వశ్చన్ ఇస్తాడు, 4 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇందులో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్. హ్యూమన్ లైఫ్ జీవితంలో, మనిషి జీవితంలో ఈ బయోడైవర్సిటీ యొక్క ప్రాధాన్యం ఏంటి. నెక్స్ట్ 22, వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్స్. మినరల్ రిసోర్స్ని ఎందుకు మనం కాపాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ 23 చూడండి. మ్యాప్ ఇచ్చాడు, ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఏం మ్యాప్ ఇచ్చాడు చూడండి. అట్లాంటిక్ సీ ఉంది, రష్యన్ ఎంపైర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఏం ప్రశ్నించాడు, వాట్ ఈస్ ద సీ బిట్వీన్ ద యూరప్ అండ్ ఆఫ్రికా. ఆఫ్రికాకి యూరప్కి మధ్య ఉన్న సీ మెడిటరేనియన్ సీనా. ఇక్కడ చూడండి, నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్లో ఇచ్చిన అతి పెద్ద సామ్రాజ్యం ఏంటి అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇగో రష్యన్ ఎంపైర్ ఉంది ఇక్కడ పెద్దది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్. 24వ ప్రశ్న చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. నెక్స్ట్, అనలైజ్ ద గ్రాఫ్ అంటున్నాడు. 25వది, అనలైజ్ ద గ్రాఫ్. ఏంటది, ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోని వివిధ పార్లమెంట్స్లో ఉన్నటువంటి ఉమెన్స్ యొక్క పర్సంటేజ్, ఉమెన్ లీడర్స్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బార్ గ్రాఫ్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్ ఇది ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో మెన్షన్ చేశాడు. ఫస్ట్ పేపర్లో ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 3వ పేపర్లో కూడా ఇచ్చాడు. నార్డిక్ కంట్రీ, అమెరికన్స్, యూరప్, సబ్సాహరన్ ఆఫ్రికా, ఆసియా, అరబ్ స్టేట్స్, పసిఫిక్, ఇండియా ఇచ్చాడు. సేమ్ పేపర్ ఇచ్చాడు అనమాట. దీన్ని చూసి మనం ఇందులో ఉన్న విషయాన్ని పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. నెక్స్ట్ 26 ఏంటది. 26వ ప్రశ్న చూస్తే, డెమోక్రసీ కాంట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్. వివిధ జాతీయుల మధ్య ఈ ఇన్కమ్ డిఫరెన్స్ అనేది అంటే ఆదాయాల అసమానతలు అనేవి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం నిర్మూలించలేదు. ఆదాయ అసమానతలను ప్రజాస్వామ్యం నిర్మూలించలేదు. నెక్స్ట్ 27, వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ దీన్ని సపోర్ట్ ఆర్ అపోజ్ యువర్ ఆన్సర్ అని చెప్పేశాడు. డెమోక్రసీలో ఆదాయ అసమానతలు అనేవి నిర్మూలించడం సాధ్యం కాదు అనే విషయాన్ని సపోర్ట్ చేస్తూ చెప్తారా, అపోజ్ చేస్తూ చెప్తారా, రీజన్ ఏంటి అనేది అక్కడ రాయాలి. వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్థిరత్వం అనమాట. దాని యొక్క ప్రాధాన్యం రాయమని చెప్పి అడుగుతున్నాడు. మెన్షన్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్ దోపిడీ కావడానికి కారణమయ్యేటువంటి అంశాలు ఏమిటి అది రాయాలి. నెక్స్ట్ 28వ ప్రశ్న. సెక్షన్ 4లోకి వచ్చేసాం మనం. సెక్షన్ 4లో మనకి 5 ప్రశ్నలు 8 మార్కులు ఒక్కొక్కటి ఇస్తారు. అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ గమనించండి. ఏంటి ఫస్ట్ ప్రశ్న, 29వ ప్రశ్న చూడండి. 29వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్. వాటర్ రిసోర్స్ యొక్క ప్రాధాన్యం రాయండి. ఇది 8 మార్క్ ప్రశ్న. నెక్స్ట్, డిస్క్రైబ్ జాగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. అంటే వరి పండటానికి కావాల్సినటువంటి భూ సంబంధమైన జాగ్రఫికల్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే భూమి అనుకూలత కావచ్చు, అదేంటో రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ 30వ ప్రశ్న చూడండి. 30వ ప్రశ్న వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి ఇస్తాడంటే 30వ ప్రశ్న, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ అని చెప్పేసి ఇస్తున్నాడు. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. ఒకసారి చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇందాక పారాగ్రాఫ్లోనేమో భగత్ సింగ్ గురించి ఇచ్చాడు, ఇక్కడేమో అంబేద్కర్ గురించి ఇచ్చాడు. రీడ్ ద పారాగ్రాఫ్, కామెంట్ ఆన్ ఇట్ అన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ ఆర్గనైజ్డ్ దళిత్స్ into the depressed classes association
in 1930 clashed with Mahatma Gandhi at the second roundtable conference by demanding separate electorates for Dalits. దళితుల యొక్క ఉన్నతి కోసం ఆయన ప్రయత్నం చేశాడు అంబేద్కర్ గారు. వెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ కన్సిడర్డ్ అంబేద్కర్స్ డిమాండ్, Gandhiji began a fast unto death. He believed that separate electorates for Dalits would slow down the process of their integration into a society. Ambedkar ultimately accepted Gandhiji's position and the result was the Pune Pact of September 1932. It gave the depressed classes, later to be known as the scheduled caste, reserved seats in provincial and central legislative councils, but they were to be voted in by the general electorate. The Dalit movement, however, continued to be apprehensive of the Congress-led national movement. ఇది దళితుల యొక్క ప్రాధాన్యం గురించి, అలాగే దళితుల యొక్క హక్కులు రైట్ల గురించి, అలాగే అంబేద్కర్ చేసిన పోరాటం గురించి ఇందులో ఉంది. ఇక్కడ చూడండి బి. దీంట్లో బి ప్రశ్న ఏంటి? Some people in 18th century Europe think that print culture would bring enlightenment. Comment. Some people in 18th century Europe think that print culture would bring enlightenment. అంటే ప్రింట్ కల్చర్ అంటే ఏం లేదు, ప్రింటింగ్ బుక్స్, న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా విస్తరించడం వల్ల నాలెడ్జ్, ఇప్పుడు సమాజంలో అందరూ కూడా ప్రతి విషయం గురించి తెలుసుకుంటారు, అవేర్ అవుతారు అనే అంశం గురించి మీరు కామెంట్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్. వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద పొలిటికల్ పార్టీస్? పొలిటికల్ పార్టీస్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్, అనలైజ్ ద గ్రాఫ్. 32వ ప్రశ్న అనలైజ్ ద గ్రాఫ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ క్రోర్స్ అమౌంట్ ఇచ్చాడు. 1973-74, 13-14 ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ చక్కగా ఇచ్చాడు. ఈ యొక్క బార్ గ్రాఫ్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం క్రోడీకరించి రాయాలి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఇచ్చాడు. అబ్జర్వ్ ద పై గ్రాఫ్ అండ్ అనలైజ్ అన్నాడు. ఇక్కడ కూడా ఇచ్చాడు అబ్జర్వ్ ద పై గ్రాఫ్ అండ్ అనలైజ్ అన్నాడు. పై గ్రాఫ్ ఇచ్చాడు. పూర్ హౌస్ హోల్డ్స్ 85%. ఇక్కడ చూడండి, హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్, కొంత ఆస్తి కలిగిన వాళ్ళు 47%. నెక్స్ట్, వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, మంచి ధనవంతులు లేకపోతే ఒక మాదిరిగా అన్ని అవసరాలు తీరినవాడు 72%. రిచ్ హౌస్ హోల్డ్స్ 10%. ఇట్లా ఇచ్చాడు కదా. దీన్ని చూసి మనం ఏం చేయాలా? బ్లూ పర్సెంట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్, అలాగే పర్పుల్ పర్సెంట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ద ఫార్మల్ సెక్టర్, ఇది ఇచ్చాడు. నెక్స్ట్ 33వ ప్రశ్న. లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇండియా మ్యాప్లో ఇవన్నీ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ముంబై, జమ్మూ, అలాగే జంషెడ్పూర్, గోవా. లేదు అంటే ఇంకొక సెట్ ఉంది, కేరళ, బీహార్, ఢిల్లీ, అరేబియన్స్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇండియా మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, వరల్డ్ మ్యాప్లో ఐడెంటిఫై చేయడానికి ఇటలీ, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, జర్మనీ ఇచ్చాడు. ఇంకో సెట్ ఏంటి అంటే నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్ ఇచ్చాడు. కాబట్టి ఇవి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద థర్డ్ మోడల్ పేపర్, అఫీషియల్ మోడల్ పేపర్. ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీని